హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము బీచ్కి వెళ్తున్నామండి. అది పాండిచేరిలో శాండ్ డ్యూన్స్ ప్యారడైజ్ బీచ్. చాలా బాగుందండి అసలు బీచ్ మాత్రం. మేము కూడా ఈ బీచ్కి ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 70 రూపీస్ పర్ పర్సన్. చాలా బాగుంది అయితే లోపల మాత్రం. లోపల రిసార్ట్ ఉంది, పబ్ ఉంది, ఇంకా వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. బీచెస్లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తారు కదండి, అది ఉంది. తర్వాత పార్టీస్ చేసుకోవడానికి చిన్న చిన్న టెంట్స్ ఉన్నాయి. పారా మోటార్ ఉంది, చాలా ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ అది ఎటు ఏది ఉంది అనేది చూపిస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ ఎటు, లేదంటే రెస్టారెంట్స్ ఎటు, రిసార్ట్స్ అట్లాగా చూపిస్తున్నారు. అది మా పాప అయితే ఫుల్ హ్యాపీ. అమ్మాయికి బీచ్ అంటే బాగా ఇష్టము. వాటర్ రైడ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు దాకా చూసిందంతా ఎంట్రన్స్. ఇది బీచ్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. మా హస్బెండ్ వెళ్తున్నారు కదా అక్కడ, ఆ పక్కన అది కనిపిస్తుంది కదా, అదే పబ్. ఇక్కడికి ఎక్కువగా ఫారినర్స్ వస్తారంట. ఫారినర్స్ అనేవి కాదు, చాలామంది ఉన్నారు. మామూలు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది కాదు క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేది. అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి. మనకు కావాలంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. దానికి ఇంత మనీ అని ఉంటుంది. ఇక్కడ మనము వాటర్లోకి వెళ్ళి మునగచ్చు, చేయొచ్చు కదా. రాక్ బీచ్లో అయితే అట్లాగా లోపలికి ఎలో చేయరు. ఇక్కడ ఎలో చేస్తారు. మనము ఎంతసేపుగా అదే పారామోటరు. ఇదేనండి పారామోటర్ అయితే చాలా బాగుంది. మరి దాని ప్రైస్ ఎంత అనేది మేము వెళ్ళి కనుక్కోలేదు, అని బాగుంది. మా హస్బెండ్ దాన్ని చూస్తూ ఉన్నారు. ఇక్కడ పార్కింగ్ చేసాము, అదే బీచ్. ఇంకా వాటర్ కూడా ఎంత ప్యూర్గా ఉన్నాయో, బ్లూ కలర్లో. చాలా బాగుందండి ఈ బీచ్ మాత్రం. నాకు బాగా నచ్చింది. చైత్రకి ఇంకా బీచ్ చూస్తే ఆగలేదన్నమాట. చైత్రకి బాగా ఇష్టం బీచ్లో ఆడుకోవాలని అట్లా. ఇంక వచ్చేయమంటే రానంటుంది. ఇంక అక్కడనే ఉండిద్దంట. పెద్దగా ఏడ్చేస్తుంది. ఏదో చూడండి ఎలా చేస్తుందో రానని. ఇక్కడ ఎవరో బుక్ చేసుకున్నారంట క్యాండిల్ లైట్ డిన్నర్కి. అది డెకరేట్ చేస్తూ ఉన్నారు. అది వీడియో తీసుకున్నాము. మనం బీచ్లో ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు, ఆడుకోవచ్చు, చేయొచ్చు వాటర్ తోటి. వాటర్ రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే వాటర్ రైడ్స్ ఉంటాయి. ఇక్కడైతే చాలాసేపు ఆడుకున్నారు మా హస్బెండ్ పాప. ఇంకా ఆడుకున్నాక ఇక్కడ వాటరు, షవర్స్, డ్రెస్ చేంజింగ్ చేసుకునే రూమ్స్ అవన్నీ బాగా అవైలబుల్ ఉంటాయండి. మంచిగా ఉంటాయి ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీయే. ఎంట్రీ టికెట్ ఒక్కటే ఉంటుంది 70 రూపీస్ పర్ పర్సన్కి. కానీ ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు మునిగి చేసి వెళ్ళి స్నానం చేయొచ్చు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇట్లాగా. ఇంక మేమైతే కొంచెం సేపు వాటర్లో మునిగి పాప ఆడుకుంటుంది కదా అని చెప్పి కొంచెంసేపు ఉన్నాము. ఇంకా ఉన్నాక వెళ్ళి స్నానం చేసి, అదే పాపకి కొంచెం వాష్ చేసి డైపర్ చేంజ్ చేసి రెస్టారెంట్కి వెళ్ళాము తిందామని. ఈ రెస్టారెంట్లో అయితే ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి ఫుడ్ మాత్రం.
ఇదండి ఈరోజు వీడియో. ఇలా అయిపోయింది మా రోజు. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.